సన్యాసం ఆధ్యాత్మిక ప్రయాణంలో తప్పక తెలుసుకోవలసిన స్థితులు. అవధూత అంటే కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారు. ఎక్కడో ఎప్పుడో ఏమరుపాటుగా వచ్చి వెళ్లిపోతూ ఉంటారు. అవధూతల గురించి తెలుసుకోబోయే ముందు సన్యాసం గురించి తెలుసుకుందాము. సన్యాసం 4 రకాలు. 1. వైరాగ్య సన్యాసం. వ్యర్థమైన విషయం వినడం చూడటంపై ఆసక్తి తగ్గిపోతుంది. ప్రత్యేకించి ఇది ఇష్టం అది ఇష్టం లేదు అనే భావన ఉండదు. అన్ని విషయాలపై మెల్లగా అనాసక్తి మొదలవుతుంది. 2. జ్ఞాన సన్యాసం. సత్సాంగత్యం ద్వారా లౌకిక వాంఛలు తగ్గిపోయి సత్య అసత్య విచక్షణతో జ్ఞానంతో నిత్యం కర్మలు ఆచరిస్తూ ఏది తనకు అంటకుండా వసిస్తూ ఉంటాడు. 3. జ్ఞాన వైరాగ్య సన్యాసం. సాధన ద్వారా ధ్యానం ద్వారా అభ్యసించి తనకు తాను అన్వయించుకుని నిత్య ఆనంద స్థితిలో జీవిస్తాడు. 4. కర్మ సన్యాసం. బ్రహ్మచర్యము, గృహస్థ, వానప్రస్థ ఆశ్రమ ధర్మాలు నిర్వహిస్తూ ఫలితాన్ని ఆశించక కర్మలు చేస్తూ వెళ్లిపోతూ ఉండటం. ఈ సన్యాసులు 6 రకాలు. 1. కుటిచకుడు. శిఖ, యజ్ఞోపవితము దండ, కమండలాలు ధరించి సంచారం చేయకుండా భక్తి మార్గంలో వసిస్తూ అల్పాహారం తీసుకుంటూ ఉంటారు. 2. బహుదకుడు. వీరు రోజుకు 8 ముద్దలు ఆహారం తీసుకుంటూ నిత్యం సాధన చేస్తూ ఉంటారు. 3. హంస. ఇతను జలధారి అయి కౌపినం ధరించి ఉంటాడు. 4. పరమహంస. విదుర దండాన్ని కలిగి 5 గృహాల నుండి భిక్ష తెచ్చుకుని కోపినం మాత్రం ధరించి నిరంతర సాధనలో ఉంటారు. 5. తుర్యాతిథుడు. దేహాన్ని ఓ శవంలా చూస్తాడు. 6. అవధూత. ఇతనికి ఏ విధమైన నిష్ఠ నియమాలు లేవు. జగత్మిథ్య నేను సత్యం అంటూ నాశనమయ్యే ఈ శరీరం నేను కాదు. చూసేవాడికి కనిపించే ఈ రూపం నాది కాదు. నాకు పాప పుణ్యాలు, సుఖ దుఃఖాలు లేవు. గర్వము, మాత్సర్యము, దంభము, దర్పము, ద్వేషము అన్నింటినీ త్యజించి ప్రాణాలు నిలుపుకోవడానికి అగ్నిదేవుడికి కాస్త దొరికిన ఆహారం అర్పణ చేస్తూ, దొరకని రోజు ఏకాదశి, దొరికిన రోజు ద్వాదశి అంటూ రాత్రి పగలు నిత్య ఎరుకతో సంచారం చేస్తూ పిచ్చివాడిలా తిరుగుతూ ఉంటాడు. కర్మలు అన్ని క్షయం అయిపోయి వరించిన మోక్షం అనే కంబళి కప్పుకుని ఉంటాడు.